నారా లోకేష్ విషయంలో ఆయనకి త్వరలో ప్రమోషన్ రాబోతోందా అనే చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఒక్కలే ఉన్నారు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఉండేవారు. అంతకుముందు 2014లో టీడీపీ హయాంలోనే 2 డిప్యూటీ సీఎంలు ఉండేవారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. దాదాపు జనవరి 12తో ఆల్రెడీ 7 నెలల పాలన పూర్తి చేసుకుని 8వ నెలలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో, అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా లేదంటే భావితరాల భవిష్యత్తు సీఎంగా నారా లోకేష్ను చూస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే తన పంతా ఆయన చేసుకు వెళ్ళిపోతున్నారు డిప్యూటీ సీఎం హోదాలో. అయితే ఇద్దరికి ఒక సమాన హోదా ఇవ్వాలి అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుందట. కూటమి సర్కార్లో నెంబర్ 2 ఎవరు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉంది. నారా లోకేష్ నెంబర్ 3 అయిపోయారు అనేది. సరి సమానంగా నెంబర్ 2గా ఉండాలి అంటే ఆయన కూడా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలి అనంటే, ఎందుకంటే మన మోడీ సభలో కూడా పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ కూడా ప్రసంగం చేసే ఛాన్స్ వచ్చింది. అంతేకాకుండా అక్కడ ఫ్లెక్సీల మీద ఎక్కడ చూసినా పవన్ చంద్రబాబుతో పాటు లోకేష్ ఫోటో కూడా వేశారు. అక్కడ లోకేష్ను కూడా సరి సమానంగా చూస్తున్నారు అనేది కూటమిలో. ఈయన మిత్రపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూస్తే చంద్రబాబు తర్వాత లోకేష్ అన్నట్టుగా. అలాగే 2025 కొత్త ఏడాదిలో అతిపెద్ద పొలిటికల్ డెవలప్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు 2వ వారం కీలక డెవలప్మెంట్ దిశగా కూటమి రాజకీయాలు నడవబోతున్నాయి అనేది, లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే డిమాండ్ కూడా తీసుకురాబోతున్నారట. ఇప్పటికే ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారట. దీనికి సంబంధించి మరి అది తెలుగుదేశం పార్టీ కావాలని చేస్తుందో లేదంటే క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతుంది కాబట్టి లోకేష్ను కూడా తెర మీదకి తీసుకురావాలని చూస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి 135 ఎమ్మెల్యేల బలం అయితే ఉంది కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా సరే లోకేష్ ఖచ్చితంగా సీఎం అవుతారు త్వరలో అనేది కూడా. అయితే బీజేపీ జనసేన దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనే చర్చ, నిజానికి వాళ్ళ అభిప్రాయం కూడా పక్కన పెట్టచ్చు. కానీ 2029లో కూటమిలో వారిని కలుపుకుని పోవాలి అని భావిస్తున్నారు కాబట్టి ఆ దూకుడు నిర్ణయం అయితే బాబు గారు తీసుకోరు, ఖచ్చితంగా చర్చించే తీసుకుంటారు అనేది. కానీ అర్జెంటుగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తానంటే మాత్రం ఎవరు అబ్జెక్షన్ చెయ్యరు అనేది. మరి ఏదో అంటారు కదా, ఈ యువనేత రూట్ ఎలా మారుతుందంటే ఏదో కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేరుస్తారు అనేది. ఇప్పుడు ఇక్కడ మరో కొసమెరుపు ఏంటి అంటే, నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేసి హోంశాఖ అప్పగించాలి అనే డిమాండ్ కూడా వస్తుందట. అదే గనక జరిగితే ఎటువంటి డౌట్లు లేకుండా చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో లోకేష్ నెంబర్ 2 అనే ఒక బలమైన సందేశం ఇచ్చినట్టు కూడా అవుతుంది అనేది. మరి ఇక్కడ 2 అంశాలు, నిజంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తారా, చేస్తే ఆయనకి హోంశాఖ బాధ్యతలు కూడా అప్పచెప్తారా అనేది ఇక్కడ కీలకం.